ఇక్కడ వచ్చేసి ప్యూర్ కళ్ళు అయితే పడుతుంది. చింత చిగురు ములక్కాయ మటన్. ఈ రోజు అయితే మనం టేస్ట్ చేద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు ఒక ములక్కాయ ట్రై చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, టెంపుల్కి వెళ్ళదు అని చెప్పేసి కొబ్బరికాయలు కొనుక్కొని వచ్చినాం కదా. సో ఈ రోజు అయితే టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ఎక్కడికో కాదు, మా విలేజ్లోనే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. వాటిని ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఎందుకంటే రేపటి నుంచి వీళ్ళ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఫస్ట్ టైం అట్లా పోయేస్తే బాగుంటుందని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. పిల్లలకు ఆల్రెడీ ఎంతమందికి స్నానం చేయించిన, కిందికి వెళ్ళిరు. నేను కూడా రెడీ అయితే అయిపోతుంది. యాక్చువల్గా ప్లానింగ్ ఏంటంటే 6:30కి స్టార్ట్ అవుదాం అన్ని గుళ్ళకి అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆల్రెడీ 7:30, 7:45 అయితే అవుతుంది. లేట్ అయిపోయింది. సో ఫటాఫట్ రెడీ అయ్యి వెళ్దాం. సో ఫైనల్గా స్నానం గిట్ల చేసి మొత్తం రెడీ అయితే అయిపోయినా. కింద మన దేవుని రూమ్ ఉంటుంది. రెడీ అయిందా? అయిపోయిందా? ఎంత ఎర్లీ మార్నింగ్ పోతే అంత వైబ్ ఉంటుంది అనమాట. కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. లేట్ అయినా కొద్దిగా ఫీలింగ్ అవుతుంది. సో అందుకే వీళ్ళని తొందరగా వెళ్దామని చెప్పేసి నా ఆలోచన. ఆల్రెడీ పిల్లలు రెడీ అయ్యి కిందికి వెళ్ళరని చెప్పినా కదా, ఏం చేస్తారో చూద్దాం. చలో. ఏంటిరా అది? టమాటా పుల్ల కమ్మందా? ఏంటిది? బలం వచ్చిందా? అంటే టమాటా తింటేనా? దీంట్లో లేదు, అలా చూపి. కొంచెం జిమ్ పోతున్నావా? మనలు ఈ కొబ్బరి నీళ్ళు తాగారు. మెల్ల నిహాల్ గారికి ఇచ్చి టెస్ట్ చేస్తారు. నిహాయ్ గా తాగరా? కూర టేస్ట్ చేస్తున్నావా? చాలా ఎన్నిసార్లు వస్తారా? ఇగో గాత కాముంది గాత. కళ్ళు ముచ్చని తాగు. తీయ ఉందా? ఇంట్లో పూజ అయితే మంచిగా అయింది. ఇప్పుడు వచ్చేసి టెంపుల్స్కి అయితే వెళ్దాం. చల్. మా వాళ్ళు ఆల్రెడీ కారు కబ్జా చేశారు. చిన్న కారు పని చేస్తలేదు. ఎట్లా? ఒరే, కారు ఖరాబ్ అయింది. అది అలా పరి. ఏంటిరా సౌండ్ ఏందిరా? అది ఏమొత్తినా నిహా? అట్లకెళ్ళి వెళ్ళు. ఏమో సౌండ్ వస్తుంది. కీసులు ఇవ్వగాడా? ఆరనా? ఆరన్ సౌండ్ ఏటో వెరైటీ వస్తుంది. పోతాడు. పోమా. జై బోలో బజరంగ్ బలికి జై. చలో. మన ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ ఏంటిదంటే సరస్వతి గుడి అన్నమాట. మా ఊరిలో ఉంటుంది. ఎవరికి అక్షరాభ్యాసం చేయించినా సరే ఇక్కడికే వస్తారు ఫస్ట్. ఇక్కడ అక్షరాభ్యాసం కూడా అవుతుందని చెప్పినా కదా. మన కోయిల్కి నీకాలకి అయితే ఎప్పుడు చెప్పలే. మరి ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెరైటీ ఉన్నాయి, వీటికి అయితే వెళ్దాం. కొత్తలేరా? బలమే లేదు. కొంచెం ఇప్పుడు వచ్చేసి మా ఊరి శివాలయం కాడికి అయితే వచ్చినాం. శివాలయం దర్శనం కూడా చేసుకుందాం. ఇక మన గుళ్ళోని గంటలతో కూడా ఏదో సంథింగ్ ఏదో వైబ్రేషన్ ఉంటుంది అంట. సౌండ్ థెరపీ లాంటిది. అందుకే గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ పిల్లలతో అయితే కొట్టిపోయాలి. సో ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరు ఎల్లమ్మ టెంపుల్ అనమాట. ఇంతకుముందు మనం పోయిన శివాలయం కూడా ఇక్కడనే చూడే. కాకపోతే ఇక్కడ నుంచి రూట్ లేక అటు సైడ్ నుంచి మొత్తం తిరిగి రావాలన్నమాట. సో ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకుంటే ఈ రోజుకి మన దర్శనం కంప్లీట్ అయిపోతుంది.
మా ఊర్లో నాగుల పంచమి రోజు అందరు ఇడికే వస్తారు పాలు పోయడానికి. అనుకున్న గుళ్ళల్లో అన్నిట్లలో మంచి దర్శనం అయితే అయింది. సో ఈ రోజు కరెక్ట్ వారం కాదు కాబట్టి ఎవరు లేరు. అదే పోతుందా నిహా? మంచిగా మొక్కున్నా జేజని. వీళ్ళు అడిగిరని ఏదో పాపం అని ఒకరోజు చిప్స్ కొనిచ్చిన, ఇక మొత్తం నన్ను కూడా అడుగుతారు చిప్స్ అని. నేను ఎప్పుడు చిప్స్ తినకపోదంటే ఇంటి పోయేదాకా కూడా ఆగట్లేదు. చిప్స్ అంటే ఇక మళ్ళీ తీసుకురాని పోతుంది. మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను నేను చిప్స్ కానీ కుర్కురే కానీ. కుర్కురే మొత్తమే తినాలి మా వాళ్ళు. ఈ చిప్సే అడిగినప్పుడల్లా వాళ్ళని ఎట్లో ఒకట్లా డైవర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో మొత్తానికి అయితే ఇంటికి అయితే రీచ్ అయినాం. అటు ఇటు సాధించరు గారా, కర్ర తింటారు, ఒక్కటి కూడా ఇస్తలేరు. నిహా లేదు ఇక అప్పో మళ్ళీ తర్వాత. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నా అంటే చాలా రోజులు కళ్ళు తాగి నీకైతే పోతున్నా. కళ్ళు అంటే ఏంటిదంటే ఈత కళ్ళు. ఇంతకుముందు మనం ఏదో ఒక వీడియో చేసినప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు తాటికల్లు తాగినా కదా. ఆ రోజు తాగినా అంటే మళ్ళీ ఈ రోజు దగ్గర ఒక 3 నెలలు అవుతుందో ఎప్పుడో ఒకసారి అట్లా అన్నమాట. సో కళ్ళు మంచిగా అవుతుంది అంటే మా ఫ్రెండ్ చెప్పేటినంటే పోతున్నా. చూద్దాం ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. ఆల్రెడీ పొద్దున్నే పోయేది ఉండే. చెట్టు మీకలు దించగానే తాగితే టేస్ట్ వేరే ఉంటుంది. ఇది మనం ఇప్పుడు టెంపుల్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా, అటు సైడ్ పోయే వరకల్లా కొద్దిగా లేట్ అయిపోయింది. ఈత కళ్ళుతోటి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయంటారు. అంటే మన కడుపు సాఫ్ అవడా, లేకపోతే రాళ్ళు కరిగిపోవడా. సో వీటి కోసం తాగడం అన్నమాట. లేట్ అయిపోయింది కదా, ఉందా లేదా అది ఎట్లుందో ఏం కథ చూసుకోవాలి ఇక. చలో ఇక్కడ వచ్చేసి ప్యూర్ కళ్ళు అయితే పడుతుంది. లాస్ట్ మనం పోయే వరకు ఒక గ్లాస్ అయితే రెడీ అవుతుంది కావచ్చు. చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. మీరు చూడొచ్చు ఒక్కొక్క డ్రాప్ పడుతుంది ఇలా. ఒక కోతిని ఇంత దగ్గరగా చూసుడు ఇదే ఫస్ట్ టైం. ఆ బాటిల్ అయితే ఇప్పుడు ఇప్పుతున్నాం. ఇదైతే నేచురల్ కళ్ళు, ఇందులో నీళ్లు లేవు. దీన్ని ఒకవేళ ఇక్కడ ఏదైనా గట్టిపోయినట్టు అయితే ఇప్పటికి కూడా ఇంకా కళ్ళు పడుతూనే ఉంటుంది. ఈ కోతి బాగా అలవాటైంది. 2-3 ఇత్తులు ఇచ్చినాం. ఇది మా ఇటు సైడ్ వదలేదు ఇక. ఎక్కువ ఏం పర్లేదు, అయినా సరే ఎట్లుంటుందో ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. మంచిగా ఉంది. సో ఇప్పుడైతే విజయవంతంగా కళ్ళు అయితే తాగినాం. ఇప్పుడు ప్లాన్ ఏంటిదంటే చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి మటన్ తీసుకున్నాం అనే ఒక ప్లాన్ అయితే ఉంది. చూద్దాం ఎక్కడ దొరుకుతుంది. ఇవాళ రోజు కాబట్టి ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. ఒక దగ్గరికి మటన్ తీసుకుందామని వచ్చినాం కదా. ఇక్కడ మటన్ ఉందట, తలకాయ ఉందట. సో ఏదైతే అని చెప్పేసి ఒక దగ్గర అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. తలకాయ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మటన్ మంచిగా కనబడ్డది. కిలోన్నర మటన్ తీసుకున్నాం. మనకు కావాల్సిన మసాలాలు కానీ ప్లేట్లు కానీ మన వాళ్ళు అయితే తీసుకురానమాట. ఫస్ట్ టైం ఒక జాండీర్ ట్రాక్టర్ అయితే నడుపుతున్నా. కొద్దిగా వెరైటీ ఉంది. మన యువ ట్రాక్టర్ కంటే కొద్దిగా చాలా తేడా ఉంది. దీన్ని ఆన్ ఆఫ్ చేసే బటన్ కావచ్చు, వేరే ఏదైనా సరే కొంచెం మొత్తం డిఫరెంట్గా ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి ఉయ్యాల అయితే కనబడ్డది నాకు. భలే ఉంది. ఏదేమైనా మనకు డ్రిప్స్ పైప్స్ ఉంటాయి కదా, వాటితో అయితే దీన్ని అలిరు అనమాట. భలే ఉంది. సో దీన్ని కూడా టెస్ట్ చేద్దాం. సో దానికంటే ముందైతే నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనబడేది ఏంటంటే మైక్. ఇది పనిచేస్తుందా లేదా చూద్దాం. దీనికి ఏమన్నా ఆపరేటింగ్ బటన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం ఒకసారి ఆన్ చేస్తుందాం. ఆన్ ఆఫ్. ఛార్జింగ్ లేనట్టుంది. ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం దీన్ని. హలో 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 హలో. ఇది నార్మల్గా ఎందుకంటే మనకు అడిపందులు కానీ లేకపోతే కుందేళ్ళు అవి వచ్చి మన పంట నాశనం చేస్తూ ఉంటాయి కదా, వాటి కోసమైతే దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మంచి ఉంది కదా, ఇట్లా మంచి ఎక్కి చూపిస్తే ఎట్లుందని చెప్పేసి. వాతావరణం అయితే భలే ఉంది గాయస్ ఈరోజు. నెక్స్ట్ లెవెల్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫైనాన్షియల్ మంచి విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడే ఇదే వాతావరణంలో మనం తీసుకొచ్చిన ఏదో 1.5 kg మటన్ ఉంది కదా, మటన్ అయితే కుక్ చేయాలి. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ నుంచి మన స్టూడియో అయితే కనిపిస్తుంది. నేను మొన్న సింటెక్స్ కోతులు పైప్ ఇరగొట్టినాయి అని చెప్పేసి రిపేర్ చేసిన కదా, సింటెక్స్ కూడా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రెష్ జామకాయ దొరికింది. దీన్ని ఇప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. సూపర్. అయితే అన్న వచ్చేసి ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే కడిగేస్తుండు. ఉల్లిగడ్డలు అంతేకాకుండా మనకు పుదీనా, కొత్తిమీర అన్నీ ఇక్కడ మన బావి దగ్గర ఉండేటి ఐటమ్సే.
మటన్, అంతేకాకుండా మసాలా ఐటమ్స్ వచ్చేసి కొద్దిగా బయట తీసుకొచ్చినాం అంతే. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఫ్రెష్ ఒకసారి వాష్ చేసుకుందాం. అవుట్ సైడ్ విలేజ్ కానీ లేకపోతే బాయిలర్ సైడ్ కానీ ఏదైనా కుకింగ్ చేసుకున్నట్టయితే బెనిఫిట్ ఏంటంటే వాటర్. ఇక్కడ మీరు చూడొచ్చు మన బోర్ అయితే ఫుల్ పోసేస్తుంది. ఇప్పుడు ఇలా పోసి ఒకసారి గాడి వాష్ చేద్దాం. కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీకు అందరికీ తెలుసుగా మన ఛానల్లో ఎప్పుడు వండినా కానీ సాగే వండుతూ ఉంటాడు. మన పక్కపంటే ఏదో హెల్పింగ్. ఈడ కూడా అంతే. ఇక్కడ మన వాళ్ళు అయితే కుకింగ్ చేస్తారు, మనం జస్ట్ కటింగ్ చేసడా అందించడా ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. మనం ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఉండదాం, ఆ పరిస్థితి రాదు. ఎప్పుడు ఎక్కడో కూడా ఎక్స్పర్ట్స్ అయితే ఉంటారు కాబట్టి వాళ్ళతో వండిపిస్తాము. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఏం బావి దగ్గర ఏం చేసుకున్నా సరే ఒక బెనిఫిట్ అని చెప్పేసి కలియమాకు మర్చిపోయిన వేసుడు. చెట్టు పక్క పొంటే దాన్ని చూడడానికి గుర్తుకొచ్చింది. ఇప్పుడు 2 రెమ్మలు తీసుకొచ్చేది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం. మేము వెరైటీగా మటన్ వండకుండా ములక్కాయ మటన్ అయితే వండుతున్నాం. ఈ ములక్కాయలు అయితే కడిగేసి ఇప్పుడు ఆ మటన్లు వేసేద్దాం. అంత పెద్దగా పులుబొక్క లెక్క. మటన్ ఎప్పుడు కాకున్నా కానీ పురాతనమైన పద్ధతి వాడతారు కదా, మామిడికాయ ఆకులు వేసేది. ఇప్పుడు అదే ప్రాసెస్ అయితే వాడబోతున్నాం. మనం బావి దగ్గర ఉన్నాం కాబట్టి పచ్చి వేసేసాం అన్నమాట. చూద్దాం ఎట్లా అవుతుందో టేస్ట్. వెరైటీ ఇప్పుడు ములక్కాయలు కూడా ఇస్తున్నాం. ములక్కాయ మటన్ ఎప్పుడు తినలేదు. వేసేనా ములక్కాయ చింత చిగురు మటన్ బెస్ట్ కాంబినేషన్. భలే ఉంది. చింత చిగురు కూడా ఫ్రెష్ చింత చిగురు కూడా తెంపుకున్నాం. దీన్ని అలా వేసిన తర్వాత మీకు చూపిస్తా టేస్ట్ కూడా ఎట్లుంటుంది అని చెప్పేసి. చింత చిగురు ములక్కాయ మటన్ ఈరోజు అయితే మనం టేస్ట్ చేద్దాం, చూద్దాం ఎట్లుంటుందో. మేము మటన్లో కంపల్సరీ నిమ్మకాయలు ఉండాలని చెప్పేసి నిమ్మకాయల కోసం వచ్చేసినాం. ఇక్కడికి రాగానే మనకు కనబడేది ఏంటంటే అరణ్య వల్ల చెట్టు ఉంది. అరణ్య వల్ల భలే ఉన్నాయి. ఈ సీజన్ దీనిలో ఎట్లున్నాయి చూద్దాం ఒకసారి. ఆహా, చేతులకు అందేటట్టు భలే ఉన్నాయి. ఫ్రెష్ చెట్టు మీకు లేవు. ఆహా, ఎన్ని రోజులు అవి టేస్ట్ చూసి ఎన్ని ఏళ్ళ. మీరు చూడొచ్చు అక్కడ ఒక పెద్ద గుత్తి ఉంది. ఆ గుత్తి కనుక మన చేతికి వచ్చిందంటే ఎంజాయ్. నిమ్మకాయలు కూడా మీరు చూడొచ్చు ఏదైనా భలే ఉన్నాయి. మన గరం గరం గోంగూర ములక్కాయ మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీకెళ్ళి దించుకొని టేస్ట్ చేద్దాం. చింత చిగురు, నేను గోంగూర అంటున్నా, చింత చిగురు ములక్కాయ మటన్. సూపర్ ఉంది. ఇంతకుముందుకు ఎప్పుడు చూడండి టేస్ట్ ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే తగిలింది నాలుగైతే. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఒక ములక్కాయ కూడా ట్రై చేద్దాం. ఏముంది రాకు ఏది టేస్ట్ వస్తుంది? ములక్కాయ టేస్ట్ వస్తుందా, చింత చిగురు టేస్ట్ వస్తుందా? ములక్కాయ ఫ్లేవరు, చింత చిగురు పులుపు. ఇంకొకటి ఉడికింది. సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర చింత చిగురు ములక్కాయ అవైలబుల్గా ఉంటాయి. సో మనం తిన్న చింత చిగురు ములక్కాడ మటన్ అయితే సూపర్ అయింది. సో టేస్ట్ చేసినప్పుడు అయితే మీకు చూపించినా కదా. సో ఇంత ముందుకే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయినా వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా ఇది ఈ రోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. Bye bye.